హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వర్క్ వచ్చేసి ఈ స్లాబ్లో పైప్ వేయడం జరుగుతుంది. మన వీడియో కూడా అదేనండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక కొత్త బిల్డింగ్లో స్లాబ్లో పైపులు అనేది ఏ విధంగా వేసుకోవాలి, ఆ స్లాబ్లో ఎలాంటి పాయింట్లు అనేది పెట్టుకోవాలి, ఎలాంటి కంపెనీ పైపులు వాడాలి, ఎలాంటి కంపెనీ పైపులు వాడినాము, అలాగే ఎన్ని డ్రాపులు ఎన్ని ఫ్యాన్ బాక్సులు పెట్టుకున్నాము, అలాగే కెమెరాలు కానీ పాయింట్ ఇచ్చుకున్నాము, కెమెరాల పాయింట్లు, అలాగే డిష్ వైరు, మనకి ఇంటర్నెట్ వైర్ వస్తుంది కదా, ఇంటర్నెట్ వైర్ కూడా మనం ఏ విధంగా లోపలికి తీసుకోవాలి తర్వాత అనేది అన్ని ప్లానింగ్ కొద్ది ముందే మనం ఈ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. అవన్నిటి గురించి మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరైనా కొత్తగా మనకు ఛానల్ చూస్తున్నట్టయితే మన వీడియోని పూర్తిగా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే వారైతే మన వీడియోలో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఫాలో అవ్వడం వల్ల మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నా కానీ మీకు వర్క్ అనేది నేర్చుకోవడానికి ఈజీ ఉంటుంది. అలాగే పైప్ లైన్ ఏ విధంగా వేస్తున్నాము అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో వచ్చేసి 2 పార్ట్లుగా చేయడం జరుగుతుంది. మనం వర్క్ చేసుకుంటూ వీడియో తీయడం ద్వారా మనకు వీడియో అనేది బాగా ఫుల్గా లెంత్గా అవుతుంది. అందుకని వచ్చేసి మనం ఈ వీడియోని ఓన్లీ మనం వర్క్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది. అదే ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఏ రూమ్లో బాక్స్ వేసుకున్నాం అనేది సెకండ్ వీడియోలో మొత్తం చెప్పడం జరుగుతుంది. ఈ ఓన్లీ వర్క్ గురించి మేము వర్క్ చేసుకుంటూ చూపిస్తున్నాము. అలాగే రేపు మరొక సెకండ్ వీడియో మన పార్ట్ 2 వీడియోలో వచ్చేసి మొత్తం పైప్ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఫస్ట్ మీకు ఇల్లు ప్లానింగ్ అనేది చూపిస్తాను. ప్లానింగ్ చూస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది ఈజీగా. ఇల్లు ప్లానింగ్ వచ్చేసి చూడండి ఒకసారి. ఈస్ట్ వెస్ట్ అనేది ఏ విధంగా ఈస్ట్ వెస్ట్ చూసుకొని తర్వాత మీరు ప్లానింగ్ అనేది చూసుకోండి. ఇది ఈస్ట్ సైడ్, అలాగే ఇది వెస్ట్ సైడ్, ఇది నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్. ఈ ప్లానింగ్ ఒకసారి చూసుకోండి. మీరు ఈ ప్లానింగ్ చూసుకుంటే మీకు మేము పైపులు కూడా ఏ విధంగా వేస్తున్నానో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా హాలు, ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్ బాత్రూమ్, ఇది వచ్చేసి కిచెన్, ఇది వచ్చేసి డైనింగ్ హాల్, ఇది పూజ రూమ్, ఇక్కడ పూజ రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి బాత్రూమ్, సారీ ఇది బాత్రూమ్. ఇటు వచ్చేసి మెట్లు వచ్చినాయి, చూసుకోండి ఒకసారి. మీరు మ్యాప్ చూసుకున్నారు ఫ్రెండ్స్. ఇదే ఇల్లు వచ్చేసి బయట నుంచి ఒకసారి చూపిస్తున్నాను. మన ఇది G+1 బిల్డింగ్. మనకు కింద ఫస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, స్లాబ్. తర్వాత నెక్స్ట్ స్లాబ్ అనేది పైన ఇంకొక వారం 10 రోజుల తర్వాత అయిపోతుంది. ఓకే, మన పదండి మన పైకి వెళ్ళి ఒకసారి మన పైప్ లైన్ ఏ విధంగా వేసుకుంటున్నాము, ఎలాంటి బాక్సులు వాడదాం చూపిస్తాను. మనకు వచ్చేసి మెటీరియల్ చూడండి ఒకసారి. మెటీరియల్ వచ్చేసి 4 D బాక్సులు, అలాగే కొన్ని 1 వే తెప్పించినాము, కొన్ని 2 వే 3 వే ఇలా అన్ని సైజులు కొన్ని తెప్పించుకున్నాము. అలాగే వీటికి తర్వాత మనకు డమ్మీలు వస్తాయి కదా, మనకు పైపులు రాని సైడు మనకు వచ్చేసి క్యాపులు కూడా తెప్పించుకున్నాం. చూడండి, క్యాపులు, టేపులు ఇవి మనం కంపల్సరీ వాడాలి. టేపులు అనేవి వేసుకోవద్దు, మరి డమ్మీ వచ్చినా కానీ ఇవి మాత్రం కంపల్సరీ వాడుకోవాలి. ఈ గమ్ డబ్బాలు కూడా పీవీసీ కంపెనీ ఒరిజినల్ కంపెనీ తెప్పించడం జరిగింది, ఎంసీ కంపెనీ. ఇవన్నీ గమ్ అనేది ఊడిపోవడం అనేది ఏముండదు, ఒరిజినల్ గమ్ములు తెప్పించుకోండి ఈ విధంగా. అలాగే పైపులు వచ్చేసి కూడా చూడండి ఒకసారి. చూడండి, పైపులు వచ్చేసి కూడా మనం 2.0 mm పైపులు వాడడం జరిగింది. 2.0 థిక్నెస్తో ఉంటాయి. చూడండి ఒకసారి, ఇలా రెడ్ స్టిక్కర్ ఉంటే సుధాకర్ కంపెనీ పైపులు. చూడండి, మనకు గ్రీన్ స్టిక్కర్ వచ్చేటి ఏమో 1.5 ఉంటాయి, బ్లాక్ స్టిక్కర్ వచ్చేటి మన గోడల వాల్లో వాడతాము. ఇవి వచ్చేసి స్లాబ్లో వాడడానికి హెవీగా తెప్పించినాము. దాదాపు ఎవరైనా కానీ కొంచెం 1.5 వాడతారు ఎక్కువ శాతం. ఇక మనం వచ్చేసి 2.0 వాడడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ రెడ్ స్టిక్కర్ ఉంటాయి. దీని థిక్నెస్ అనేది బాగుంటుంది. చూడండి ఒకసారి, దీని థిక్నెస్ వచ్చి ఈ విధంగా ఉందో. చూడండి, మన థిక్నెస్ వచ్చి మనకి ఇది వేసుకోవడం ద్వారా ఏముంటుందంటే మనకి హీట్ అనేది తక్కువ ఉంటుంది. మన స్లాబ్లో ఎండాకాలం కానీ మనకి ఎండలకి హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ అనేది కొంచెం తక్కువ చేస్తుంది థిక్నెస్ ఉండడం వల్ల. అందుకని ఈ పైపులు వాడడం జరుగుతుంది. మీరు కూడా దాదాపు ఇలాంటి పైపులు వాడడానికి ట్రై చేయండి. వాళ్ళని మన వీడియో ఎలక్ట్రీషియన్ వారు కానీ ఇంకా కొత్త ఇల్లు కట్టించుకున్న వారు కానీ చూస్తున్నట్టయితే మన వీడియోలను ఈ విధంగా ప్రాపర్గా ఈ బ్రౌన్ టేప్ అనేది వేసుకోవడం వల్ల లోపల సిమెంట్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఈ మూతలు డమ్మి మూతలు ఉన్నాయి కదా, ఈ మూతలు వచ్చేసి మనం ఎక్కడన్నా లాస్ట్ పైపు కొన్ని ఎంటీ ఉంటాయి కదా, 4 వే అప్పుడు మనం 3 వే యూజ్ చేయి, ఇంకొక వే ఖాళీగా ఉన్నప్పుడు వీటికి గమ్ము పెట్టేసి ఎండ్ క్యాప్లు అనేది వాడాలి. టేప్ వేయడం వల్ల మనకు ఎండకు టేప్ అనేది మనం ఒకరోజు ముందు పైపులు వేసుకుంటాం కదా, మేము వచ్చేసి ఒకరోజు ముందు పైపులు వేస్తున్నాం. మనం ఈరోజు వేసుకుంటే రేపు పొద్దున వరకు ఎండకు టేప్ అనేది వేడికి ఊసిపోతుంది. అందుకని మన ఈ డమ్మీలు వాడితే మంచిగా ఉంటుంది. స్లాబ్ చూడండి ఏ విధంగా ఉంది. మా వాళ్ళు వచ్చిండ్రు, మా వాళ్ళు రెడీ ఉన్నారు, ఇంకొక అతను వస్తున్నాడు. మనలో వచ్చేసి పైప్ లైన్ స్టార్ట్ చేసారు. చూడండి అక్కడ వేస్తున్నాడు, మా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఎత్తుండు. ఇది వచ్చేసి హాలు మనం చూసుకున్నాం కదా, మీరు మ్యాప్ చూసుకున్నారు కదా, ఇక్కడ భీమ్ నుంచి పెడితే
డైరెక్ట్ అక్కడ బీమ్ అవతలదాకా అక్కడ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ బాక్స్ దాకా అది హాల్. ఎప్పుడు ఇందులో ఓన్లీ ఒకటే బెడ్రూమ్ వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్ ఒకటే. చిల్డ్రన్ బెడ్రూమ్ తీసేసి అది హాల్ వేసారు దాన్ని కూడా. చూడండి, ఇది మనకి కవరింగ్ ఇంకా కింద కవరింగ్ బిల్లలు పెట్టలేదు కదా, మనకు ఇలాంటి కవరింగ్ బిల్లలు ఉంటాయి కదా, ఆ కవరింగ్ బిల్లలు పెట్టలేదు కాబట్టి మనకు కొన్ని డ్రాప్లు అనేది ఎత్తుగానే వేసుకోవాలి. గమ్మున ప్రాపర్గా పోసుకొని కింద మనం మాస్కింగ్ టేబుల్ వేసుకున్నాం కదా, ఆ విధంగా వేసుకొని మనం కిందికి డ్రాప్ దిగడం కోసం మనం ముందే సలకతోటి కొంచెం హోల్ వేసుకుంటే మనకు గోడలైన స్లాబ్ కాబట్టి మనం హోల్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. మన ఓపెన్ స్లాబ్ అయితే కింద టేబుల్ వేసుకోవాలి డ్రాప్లకు. చూడండి, ఈ విధంగా హోల్ వేసుకున్నాం, డ్రాప్ అనేది ఈజీగా దొరుకుతుంది. కొంచెం లోపలికే పెట్టుకోవాలి, మళ్ళీ మనం డ్రాప్ కలిపేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కొంచెం లోపలికి పెట్టుకుంటే ప్రాపర్గా ఉంటుంది. చూసారు కదా, మనం ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్లు పెట్టుకోవాలి. అన్నీ మనకి ఎక్కడెక్కడ ఫ్యాన్ బాక్సులు వస్తున్నాయి అనేది చూసుకొని అన్ని ఫ్యాన్ బాక్సులు పెట్టుకొని చూసుకోవాలి. పైపు దీని కింద నుంచి వెళ్తలే కదా, టైట్గా అయినప్పుడు యూ షేప్ వేసుకోవాలి. అదొకటి ఇది ఒకటి వేసుకో మధ్యది, చాలు సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసుకొని ఇక్కడ గమ్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి మార్కింగ్ పెట్టుకున్నాక మార్కింగ్ వచ్చేసి మనకి ఫ్యాన్ బాక్స్లోనే సెట్ చేసుకోవాలి. చూడండి, మన మార్కింగ్ అనేది మన టేప్ అనేది ఏ విధంగా వేసుకున్నాము. మన బ్రౌన్ టేప్ ఉంటుంది కదా, బ్రౌన్ టేప్ వేసుకోవడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది. మనకు మెయిన్ స్లాబ్లో వాడడానికి వచ్చేసి పైపులను అలాగే బాక్సులు మంచి కంపెనీ తెచ్చుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. స్లాబ్ వచ్చేటప్పుడైనా కానీ మనకు పైపులు స్టాండర్డ్గా ఉన్నాయంటే మనకు తర్వాత మనకు వాళ్ళు బండ్లు నడుపుతారు కదా, సిమెంట్ వచ్చే బండ్లు నడిపినా కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇదే కొలత టూ ప్రకారం మనం మార్కింగ్ పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రాపర్గా ఈ విధంగా మనం ఖచ్చితమైన కొలతలతో వేసుకుంటే మనకు ఖచ్చితమైన కొలతలతో వేసుకుంటే మనకు స్లాబ్ పైపింగ్ అనేది మంచిగా ఉంటుంది. మనకి ఆల్లో 3 ఫ్యాన్ బాక్సులు వస్తున్నాయి, ఇక్కడ ఒకటి అలాగే సెంటర్లో ఒకటి, అక్కడ లాస్ట్లో ఒకటి, అక్కడ లాస్ట్లో ఒకటి, ఇటు లాస్ట్లో ఒకటి ఫ్యాన్ పెడతాము. 2 ఫ్యాన్లు, మధ్యలో ఒకటి జుమ్మర్ లైట్ వస్తుంది. జుమ్మర్ లైట్ కానీ డెకరేషన్ లైట్ పెట్టుకోవడానికి కోసమని వస్తుంది. ఓకే, ఇది మన పూజ రూమ్లో ఈ మూలకు చూస్తున్నారు కదా, ఇది పూజ రూము. ఈ పూజ రూమ్ ఉంది కదా, పూజ రూమ్లో మనకి ఇది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ఎంట్రన్స్ డోర్, ఇది ఈ డోర్ కనిపిస్తుంది కదా, ఈ డోర్ నుంచి మన పైన ఒక లైట్ వస్తుంది సెంటర్లో ఇక్కడ. అలాగే ఇక్కడ ఇటు మందిరం వస్తుంది. ఇక్కడ పోటోల మందిరం మనకు తూర్పు సైడ్ మందిరం పోటోలు అనేది తూర్పు వేసుకుంటాయి. మనం ఇక్కడ ఒక డ్రాప్ దించుకుంటాం తర్వాత లైట్ వచ్చడం కోసం. అలాగే ఇక్కడ ఈ గోడకు ఒక డ్రాప్ దించుకుంటాం. మీరు చూస్తే అర్థమైతే చూడండి. ఇప్పుడు ఈ పూజ రూమ్ ఉంది, పూజ రూమ్ మ్యాప్ చూసుకోండి ఏ విధంగా ఉందో. సేమ్ అదే విధంగా ఇక మీకు పూజ రూమ్కి ఎదురుగా కూర్చొని మీకు వీడియో తీస్తున్నాను. అది వచ్చేసి గోడకు డ్రాపు, అక్కడ కనిపిస్తుంది గోడకు డ్రాప్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన తర్వాత స్విచ్ బోర్డులో కలుస్తుంది. ఇక్కడ డోర్ ఎంట్రన్స్ ఇది పూజ రూమ్కి వచ్చేసి ఎంట్రన్స్ డోర్ ఇది ఇక్కడ. అది వచ్చేసి గోడకు అక్కడ మన స్ట్రేట్గా ఒకటి దించుతారు. అక్కడ వచ్చేసి మందరి సైడ్ దిగుతుంది ఒకటి. ఇది వచ్చేసి కిచెన్, ఇది వచ్చేసి స్టవ్ వస్తుంది అటు. ఆ స్టవ్ మన పొయ్యి ఉంటుంది కదా, పొయ్యి సైడ్ అది. ఇది వచ్చేసి మనకు అవుట్డోర్ బయట కిచెన్ బయటకు డోర్ ఉంటుంది కదా, అదొక డోర్ సైడ్ అది. ఇది కిచెన్లో మధ్యలో సెంట్రల్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోయి ఆ హాల్లో బాక్స్ కలిసింది. హాల్లో బాక్స్ నుంచి ఇక్కడికి పోయి అక్కడ నుంచి అక్కడ డ్రాప్ వస్తుంది, అక్కడ బ్రేకర్ బాక్స్లో కలుస్తుంది. అలాగే ఆ బాక్స్ నుంచి అటు ఒక డ్రాప్ వస్తుంది. అది మెట్ల సైడ్ మన మెట్ల పైకి ఎక్కేది ఆ పక్క. ఇది కిచెన్కి ముంగడ మన బాల్కనీ ఉంటుంది కదా, ఆర్బిట్ల బాల్కనీ. ఆర్బిట్ల మన పోర్టుకో ఉంటుంది కదా, పోర్టుకోల అక్కడ ఒక లైట్ పాయింట్, 3 లైట్ పాయింట్ వచ్చింది ఒకటి. అలాగే ఇటు వచ్చేసి అక్కడ ఒక లైట్ పాయింట్. ఈ పోర్టుకో సెంటర్లో బీమ్ టు ఈ బీమ్ టు మధ్య రెండు బాక్సులు వేసినప్పుడు 2 లైట్లు వస్తాయని. ఇది మొత్తం బాల్కనీ పొడుగు చూస్తున్నావు కదా. అక్కడ అతను వచ్చేసి అక్కడ డ్రాప్లో పంపిస్తున్నాడు కదా, మన సలిగలు అనేది బెండ్ చేస్తున్నాడు. స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాయి అక్కడికి. ఇది వచ్చేసి కిచెన్ దగ్గర ఇంత ముందు చూపెట్టాం కదా, ఇది వచ్చేసి ఈ పక్కన 2 ఫీట్ల షెడ్ బ్యాగ్ ఇచ్చిపెట్టు కదా, ఈ పక్క 2 ఫీట్ల షెడ్ బ్యాగ్. అది ఇల్లుకు బ్యాక్ సైడ్ అది. ఆ పక్క ఇంకా పైప్ లైట్ చూపిస్తాను, అది కూడా అదే మెట్ల నుంచి మన మెట్ల ఏరియా పైకి వచ్చేది. ఇక్కడ వచ్చేసి సీసీ కెమెరా పాయింట్ అని చెప్పాను కదా, ఇదే సీసీ కెమెరా పాయింట్. ఇక్కడ ఒక లైట్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఇట్లా లాస్ట్కి ఒక బాక్స్ వేస్తున్నాం. ఇక్కడ కెమెరా వస్తుంది ఒకటి. ఈ కెమెరా అనేది ఫేసింగ్ ఎయిట్ పక్క వస్తుంది. తర్వాత నీట్గా చెప్తాను, మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెప్తాము. చూడండి, మన స్లాబ్లో పైపు వేయడం అనేది పని కంప్లీట్ కవర్ చేస్తుంది. ఇంకా మనకు వచ్చేసి పైపులకు అలాగే కింద మన స్టీల్ ఉంది కదా, ఆ సలిగలకు పైపులు కదలకుండా మనం వైర్ కట్టుకోవాలి. వైర్ కట్టుకుంటే మనకు మనకు సిమెంట్ బండ్లు పోసేటప్పుడు మనకు అటు కదలకుండా ఉంటుంది.
బాక్స్ దగ్గర 4 పక్కల 4 అలాగే పైపు మొత్తం వేరే విధంగా కడుతున్నాం అనేది చూపిస్తాను. ఇంకొక 2, 3 పైపులు తక్కువ పడ్డాయి. అవి వేసి మీకు మళ్ళీ వీడియో అనేది చూపిస్తాను. పదండి మనం సెంట్రింగ్ వైర్ మనం ఏ విధంగా కట్టుకోవాలని అది కూడా చూద్దాము. మనం పైపులకు కదలకుండా అనేది పైపులు కదలకుండా మనం ఈ విధంగా వైర్ తోటి ఆ సెంట్రింగ్ కింద సలి ఉంటుంది కదా, సలిలకు అనేది టైట్గా కట్టుకోవాలి. అప్పుడు మనకు స్లాబ్ అప్పుడు మంది కూడా పైకి ఎక్కుతారు కదా, చాలామంది పైకి ఎక్కుతారు. అలాగే బండ్లు కూడా నడుస్తాయి కాబట్టి మనకు ఆ బాక్సులు అనేవి కదలకుండా ఉంటాయి. చూడండి, ఇది బాక్స్కు 4 పక్కల 4 సైడ్లు సెంట్రింగ్ వైర్తో కట్టుకోవాలి. అలాగే పైపులు కూడా ఏ విధంగా వెళ్ళిపోయినాయి అనేది కూడా పైపులు కూడా కట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్టుకోవడానికి ట్రై చేయండి. మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్లాబ్ వచ్చేటప్పుడు కూడా మనకు బాక్సుల కింద కూడా కాటన్ బట్టలు అనేది ఈ విధంగా పెట్టుకోండి. మన బాక్సుల కింద గ్యాప్ ఉంటుంది కదా, మనకు కింద కవరింగ్ బిల్లు నేను పెట్టలేదు. మన పొద్దున అనేది పెట్టలేదు. ఆ కవరింగ్ బిల్లు పెట్టిన తర్వాత మనకు ఈ విధంగా బాక్సులు అన్నిటికీ చుట్టుపక్కల బాక్సులు ఉంటాయి కదా, అన్నిటికీ కింద అనేది కాటన్ బట్టలు వచ్చేసి పెట్టడం ద్వారా మనకు బాక్సులు అనేవి పలుగాయి. కింద మనకు ఆర్బాన్లు ఎక్కినప్పుడు మనకు పలకుండా ఉంటాయి. అలాగే మనకు కాలేసినప్పుడు కూడా దానికి కరెక్ట్ మనకు బాక్స్ కింద బాక్స్ కూడా ఈజీగా దొరుకుతుంది మనకు కింద వచ్చేసి. మన కింద తర్వాత మనం డ్రాపులు మనం కొట్టుకునేటప్పుడు కూడా స్లాబులు మనకు వట్టకాడ కొట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ మలిచి పెట్టుకోవడం ద్వారా కరెక్ట్గా కదలకుండా పెట్టుకుంటే మనకు సిమెంట్ పోసేటప్పుడు అటు సైడ్కి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియోలో పూర్తిగా చూపెట్టలేకపోతున్నాము. మరొక వీడియోలో పార్ట్ 2 అనే వీడియో వస్తుంది. అందులో మనకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ మనకు ఏ విధంగా వేసాము అనేది మాత్రమే తీసాము. ఇంకొక వీడియోలో వచ్చేసి మనం టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్.